ఎన్నిసార్లు తిన్నా మళ్ళీ చేసుకొని తినాలనిపించే అంత టేస్టీ ఉండే హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను కప్ బియ్యం పిండితో సర్వపిండి తయారు చేస్తున్నాను. మనం స్వీట్గా ఇలా హాట్గా రెండు రకాలుగా తయారు చేసుకోవచ్చు. నేను ఈరోజు ఇలా హాట్గా తయారు చేస్తున్నాను. సింపుల్గా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో మనం తయారు చేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేయకపోతే ఒక 4 రోజుల దాకా నిల్వ ఉంటుంది. ఈరోజు నేను ఒక 3 కప్పుల బియ్యం పిండి తీసుకొని ఉల్లిపాయలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. 1 స్పూను కారం, అర స్పూను ఉప్పు. మనం రుచి చూసుకొని తర్వాత ఉప్పు కలుపుకోవాలి. 1 గ్లాసు నీళ్లు వేసాను. మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు కలుపుకొని ఒక 10 నిమిషాలు అలా పక్కకు పెట్టుకోవాలి. శనగపప్పు నానబెట్టింది వేసుకున్నా పర్వాలేదు, లేదా అలా వేసుకున్నా కూడా అది మనం పక్కకు పెడతాం కాబట్టి అదే మళ్ళీ నానుతుంది. ఇలా ఒక కడాయి తీసుకొని ఆయిల్ వేసుకొని ఈ పిండి ముద్ద తీసుకొని ఇలా మనం స్ప్రెడ్ చేసుకోవాలి. కొంచెం మందపాటి ఇలా కడాయి తీసుకుంటే ఇది చక్కగా కుక్ అవుతుంది. ఇలా మధ్యలో హోల్స్ పెట్టి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. వీటికి ఆయిల్ మాత్రం బాగానే పడుతుంది. మనం ఆయిల్ ఎక్కువ వద్దనుకుంటే మాత్రం ఓవెన్లో కాల్చుకోవచ్చు. స్టవ్ వెలిగించి దానిపైన పెట్టి దీనిపైన ఒక లిడ్ వేయాలి. ఒక 5 మినిట్స్ అలా కుక్ చేసుకోవాలి. నేను ఈ పాత్రలో కూడా తయారు చేశాను. 2 పాత్రల్లో తయారు చేశాను. చూడండి ఇలా ఎంత ఈజీగా వస్తుందో. మనం ఆయిల్ వేసుకుంటే చక్కగా వస్తుంది. నీళ్లు లేకుండా చూసుకోండి. నీళ్లు ఉంటే మాత్రం అడగంటుకుంటుంది. నీళ్లు లేకున్నప్పుడే ఆయిల్ వేసి చక్కగా ఈ పిండిని స్ప్రెడ్ చేస్తే ఇలా చక్కగా వస్తుంది అన్నట్టు. మనం ఇందులో పల్లీలు, నువ్వులు వేసుకోవచ్చు. చూడ ఎంత బాగా వచ్చిందో. మనం ఉల్లిపాయలు ఎక్కువ వేయకపోతే చాలా రోజులు ఉంటుంది.